మీరు ఇలా చెప్తున్నారు కదా సార్, ఇది నా అభిప్రాయం కాదు. బయట అంటే మిమ్మల్ని నేను చూసినప్పటి నుంచి నేను ఎవరిని కలిసి ఒకటే నాకు వచ్చే ప్రశ్న, చాలా స్కామ్ జరిగింది, ఆ రోజు తీవ్ర ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, పొమ్మన్నారు, రిజైన్ చేస్తావా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయమంటావా అని న్యాయ వ్యవస్థ నుంచి ఒత్తిడి కావడంతోనే ఆయన ఏమీ చేయలేక రిజైన్ చేసి బయటికి వచ్చాడు. ఆ రోజు ఒక కరప్టెడ్ జడ్జి ఆయన అనేది నేను విన్నా, నేను చాలా సంవత్సరాలు అది ఒక కరప్టెడ్ ఒక నాగరాజు గారు ఇప్పుడు కరప్ట్ అండి అనుకుందాం మాట వరుసకి. కరప్ట్ అని నేను నీ మీద ఆరోపణ చేయడానికి మీ దగ్గర సర్వీస్ రికార్డులు కానీ కంప్లైంట్లు కానీ ఒక సర్వీస్ రూల్స్ కానీ ఏమి ఉండవు. బికాస్ యూఆర్ ఎన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సో ఎవరైనా కరప్షన్ అంటే నీ దగ్గర ఆధారం ఉందని అడగాల్సిన అవసరం లేదు. కానీ ఒక కలెక్టరు ఒక జడ్జి కరప్ట్ అని చెప్పాలి అంటే గవర్నమెంట్ దగ్గర కొన్ని కంప్లైంట్లు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఎంక్వైరీలు ఉండాలి, నోటీసులు ఉండాలి. అనకుండా నా మీద మూవ్ అవ్వాలి. సో అనకుండా నా మీద ఈ కరప్ట్ ఫెలో అని చెప్పడానికి బేస్ లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్టు ఆర్ ఒక రాజకీయ నాయకుడు కాదు. ఒక జడ్జిగా నేను పనిచేసినప్పుడు నా మీద XYZ డెలిగేషన్ ఏంది అనేది హైకోర్టు దగ్గర రికార్డు ఉంటుంది ఖచ్చితంగా. 2018లో నేను ఇదే చంద్రబాబు నాయుడు మీద 25,000 కోట్లు స్కామ్ చేశాడని కేసు వేసినప్పుడు నేను హైకోర్టులో ఈ కేసు వేసినప్పుడు హైకోర్టులో హైదరాబాద్ హైకోర్టులో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ కూడా దాంట్లో పార్టీ జడా శ్రావణ్ కుమార్ అంటే ఎవరు, అసలు ఇతని మీద కంప్లైంట్ ఉందని హైకోర్టు మొత్తం జల్లెడ పెట్టారు. హైకోర్టు మొత్తం జల్లెడ పెట్టారు. దమ్మాలపాటి శ్రీనివాసరావు ఇదే అడ్వకేట్ జనరల్ ఆ రోజున ఇంత వైట్ పేపర్ మీద ఒక పెన్ను చుక్కతో కూడా నా మీద కంప్లైంట్ లేదు హైకోర్టులో. నా మీద హైకోర్టులో కంప్లైంట్ ఉందా ఊరుకుంటారా? సోషల్ మీడియా ఊరుకుంటుందా? టీడీపీ సోషల్ మీడియా ఊరుకుంటుందా? నెంబర్ 1. నెంబర్ 2, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద నేను వేసిన అన్ని కేసులు హైకోర్టులో ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వేయాల. ఒక ఇండివిజువల్గా ఒక పార్టీగా గవర్నమెంట్ మీద నేను ఫైట్ చేసిన ఇష్యూస్, గవర్నమెంట్ అధికారుల మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద నేను చేసిన ఎలిగేషన్స్ బహుశా ఇంకో ఇండివిజువల్ చేసి ఉండాలి. ఆ రోజు కూడా జడా శ్రావణ్ కుమార్ ఎంక్వైరీ మొత్తం హైకోర్టు మొత్తం జల్లెడ పెట్టినాడు. ఒక్క కంప్లైంట్ నా మీద లేదు. ఎప్పుడు కూడా జ్యుడిషియరీలో ఒకటి ఉంటుందండి, మీరు రిపోర్టు మీ మీద కంప్లైంట్ ఉంది అంటే యాజ్ లాంగ్ యాజ్ కంప్లైంట్ పెండింగ్ ఉన్నంత వరకు నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయరు. యూ విల్ నాట్ బి రిలీవ్డ్ జ్యుడిషియరీలో. ఇప్పుడున్న సోకాళ్ళు ఒక అబ్బాయి రామకృష్ణ అని ఉన్నాడు జడ్జి, అతన్ని రిలీవ్ చేయటంలా ఈజ్ 5 years నుంచి అడుగుతున్నాడు. ఆయన రిలీవ్ చేయట్లా బికాస్ కరప్షన్ ఛార్జెస్ పెండింగ్ ఉన్నాయి. ఈజ్ నాట్ రిలీవ్. రిజిగ్నేషన్ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, ఆయన యాక్సెప్ట్ చేయరు. పోరాటం చేసుకున్నారులే కానీ చేయరు. జ్యుడిషియరీ ప్రాసెస్ ఏంటంటే నీ మీద ఎలిగేషన్స్ ఉంటే ఎలిగేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయరు. అంతేగా నీ మీద ఫైల్ వచ్చింది నువ్వు రిజైన్ చేస్తావా కంప్లైంట్ చేయమంటావా అనే ప్రసక్తే ఉండదు. సర్వీస్ రూల్స్ ప్రకారం నీ మీద కంప్లైంట్ క్లియర్ అయ్యేంత వరకు నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయరు, నువ్వు రిజిగ్నేషన్ పెట్టినా నేను యాక్సెప్ట్ చేయరు. ఇది సిస్టమ్ లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. జడా శ్రావణ్ కుమార్ రిజైన్ చేస్తుంటే అప్పుడున్న రిజిస్ట్రార్ జనరల్ మానవేంద్ర రాయ్ గారు, ఇప్పుడు జస్టిస్ మానవేంద్ర గారు పర్సనల్గా పిలిచి నన్ను బుద్ధి జ్ఞానం ఉందా నీకు, సిజే గారు తిడుతున్నారు, ఏమయ్యా ఇంత మంచి ఉద్యోగం 10 ఏళ్ళు కూడా కాలేదు, వెళ్ళిపో, నీలాంటోడు నాలాంటోడు సిస్టంలోంచి అలిగి వెళ్ళిపోతే అన్నదే కదా. ఎందుకంటే జడ్జి పోస్ట్ అంటేనే అది అదే నేను అంటున్నా. అంటే ఎంతో శ్రమించి కష్టపడిన బ్యూరోక్రాట్స్ అంటే IAS IPS కూడా వచ్చి చేయగట్టుకుని నిలబడిన ఆ బోన్లో ఆ కుర్చీకి అంత. నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు కొన్ని 10 మంది ఆఫీసర్ని, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నన్ను పర్మిషన్ అక్కడ కోర్టులో కూడా వచ్చేవాడు. ఇలాంటి కేసెస్ ముద్రగడ పద్మ ఎంతో మంది పొలిటీషియన్స్ని న్యాయస్థానాల ముందు పర్ఫెక్ట్గా నిలబెట్టిన. కానీ ఏంటి అంటే ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ప్రజలు అనుకునేది లేకపోతే జనాలు అనుకునేది వేరు, వాస్తవాలు వేరు. సో వాస్తవాలు ఎక్కడ ఉంటాయి అంటే హైకోర్టులో ఉంటాయి. హైకోర్టులో నుంచి ఒక చిన్న పేపర్ తెమ్మనండి, జడా శ్రావణ్ కుమార్ మీద ఈ కంప్లైంట్ వచ్చింది, అనానిమస్ పిటిషన్, ఊరు పేరు లేని పిటిషన్ అయినా తెమ్మనండి, క్లీన్ రికార్డు జడా శ్రావణ్ కుమార్ది. సో ఐమ్ ఛాలెంజింగ్ సార్. నేను గవర్నమెంట్లు, అడ్వకేట్ జనరల్స్, లాయర్లు, హైకోర్టు మీ చేతిలోనే ఉంటుంది కదా. నా చేతుల్లో కాదు, మీ చేతుల్లో. ఎవరైతే మీరు విమర్శలు చేస్తున్నారు, జడా శ్రావణ్ గారు కరప్షనిస్ట్, కరప్షన్ వల్లనే ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు, రాజీనామా చేసి పంపించారు అంటున్నారు కదా. అందరూ కూడా ఒక పేపర్ అంట తీసుకురండి, ఒక చిన్న పేపర్ తీసుకొచ్చి ఆయనకి నాకు ఇవ్వండి, మళ్ళా వచ్చిన ఆ పేపర్ చూపించి మాట్లాడతాను. నేను కూడా ఏం చేయలేను అనమాట, ఎందుకంటే మీ ఆరోపణలకి నేను అడిగాను, ఆయన సమాధానం చెప్పారు. నాకు చెప్పిన వారు ఆ పేపర్ తెచ్చింది, మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతా, ఇదిగో సార్ మీరు అడిగిన పేపర్ అనేసి. ఓకే, మరి వచ్చారు, సంతోషం సార్. ఈరోజు కుల వివక్షత ఇదంతా చాలా ఉంది సార్. ఈరోజు సమాజము మనకు సైన్స్ పెరిగిపోయింది, ప్రపంచమే ఒక కుగ్రామమై మన గుప్పిట్లోకి వచ్చింది, అయినా కూడా ఈ కుల వివక్షత అనేది పెరిగిపోతూనే ఉంది కదా.
మరి ఈ సమయంలో ఒక ఎస్సీ సమాజ వర్గానికి చెందిన జడా శ్రావణ్ ఒక మేధావి కావచ్చును, ఎంతో మేధో సంపత్తి ఉండవచ్చును కాక ఈ రాజకీయ చదరంగంలో ఎలా పైకి వస్తామని ఒక రాజకీయ పార్టీ పెట్టారు, మీరు ఎలా ముందుకు వస్తారు? అంటే ఇప్పుడు మీరు అనేది చాలా మంచి ప్రశ్న నాగరాజు గారు. ఇది మొదలు పెట్టేవాడు ఎలా మొదలు పెట్టగలం, ఎలా కొనసాగించగలం అని అనుకుంటే ఈరోజు మీరు ఈ ఛానల్ పెట్టేవాళ్ళు కాదు. నేను ప్రతిదాన్ని మీకే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే ప్రేక్షకులకి అర్థం అవటం కోసం, ముందు మీకు అర్థం అవటం కోసం. మీలాంటి వాళ్ళు 4 గోడల మధ్య ఉండకుండా ఒక ఛానల్ స్టార్ట్ చేసి నెలకు ఒక 70-80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఇంతమందికి ఉపాధి ఇచ్చి చేస్తున్న దానికి మీ ధైర్యం ఏంటి అని నేను అడిగాను అనుకోండి, సమాధానం లేదు. ఎందుకు? మీకెవడు పెట్టుబడి పెట్టడం, మీకెవరు చంద్రబాబు నాయుడు లాగానో లేకపోతే ఇంకొకళ్ళ లాగానో నాగరాజు గారు మీరు ఛానల్ పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని అన్నారు. మీకు మీరుగా రోడ్డు వేసుకోవాలి, మీకు మీరుగా గుంట తవ్వుకోవాలి, మీకు మీరుగా తారు వేసుకోవాలి, మీకు మీరుగా రోడ్డు వేసుకొని నడుచుకుంటూ పోవాలి. బికాస్ ఇట్ ఈస్ అ సిస్టమ్. ఎందుకు అంటే సిస్టమ్ని ఎదిరించాలి, సిస్టమ్తో ప్రయాణం చేయాలి అనుకున్నాం అనుకోండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని మినిస్టర్గా ఉండేవాడిని. నేను తెలుగుదేశంలో జాయిన్ అయినట్టయితే, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే మినిస్టర్గా ఉండేవాడిని. ఎందుకు వదులుకున్నాను? పదవి అనేది నీకు అలంకారం కాకూడదు, నువ్వు పదవికి అలంకారం కావాలని ఆలోచించే వ్యక్తిని నేను అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే నేను ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలనుకుంటే 2018లో పార్టీ రిజైన్ చేసిన వెంటనే ఒక పార్టీలోకి వెళ్ళేవాడిని. ఆ పార్టీ ఐడియాలజీ నచ్చిద్దా లేదా పక్కన పెడితే, రేపొద్దున మన పార్టీలోకి వెళ్ళి అనవసరంగా మనం ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి, మనం ఒక మాట అని వాళ్ళు ఇంకో మాట అని ఎందుకు అనవసరంగా? నీ ఐడియాలజీ పర్ఫెక్ట్గా సెట్ కాదు ఎవరితో, ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకో. నీ కంచంలో అది గంజాన్నం ఉన్నా పచ్చడాన్నం తిన్నా నువ్వు తినడానికి నీకు ఇష్టపడుతున్నావు, పక్కోడి ప్లేట్లో పలావ్ తినడానికి నువ్వు ఇష్టపడటంలా. కాబట్టి నీ గంజాన్నం నువ్వు తింటమే సంతోషం అని భావించే వ్యక్తిని నేను రేపు సక్సెస్ అవుతానా ఫెయిల్యూర్ అవుతానా? ఇప్పుడు ఈరోజు జడా శ్రావణ్ కుమార్ 100 ఓట్లు రాని 1000 ఓట్లు రాని 500 ఓట్లు రాని 125 మందిని మొన్న ఎలక్షన్లో నుంచోబెట్టిన 175 కాన్స్టిట్యున్సీలకి. రేపొద్దున ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక బడుగు బలహీన వర్గాలకు ఆల్టర్నేటివ్ సోర్స్ అవుతా. 2029 కాకపోతే 34 అయితే 39. వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మీ వయసు ఎంత సార్? 45. 29కి 49 అనుకోండి, మన 48, 34కి ఒక 53 ఏమవుతుంది? మళ్ళా 39కి పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళకి 14 సంవత్సరాలు పార్టీ పెట్టి 55 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినాడు. 55 ఇయర్స్కి వెళ్ళారు. నేను అనేది ఏంటి అంటే, నేను ఎమ్మెల్యే అవుతానో ఎంపీ అవుతానో మినిస్టర్ అవుతానో అనే సమస్య కాదు ఇక్కడ. అసలు ఆల్టర్నేటివ్గా ఒక వ్యవస్థలో కాన్స్టిట్యూషన్ని అంబేద్కరిజాన్ని రిప్రజెంట్ చేస్తూ కుల మతాల భావాలను తీసివేసేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. సార్ ఒకటి నాకు చెప్తారా సార్? కాన్స్టిట్యూషన్, మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గారు దాని ప్రకారమే మనం నడుచుకోవాలి, అది ధర్మం కూడా, అది పక్కా అందరు నడుస్తున్నారు సార్ దాని ప్రకారం? ఎవరు నడవట్లేదు. మరి మీరు కాన్స్టిట్యూషన్ ఇది ఉంది అది ఉంది పవన్ కళ్యాణ్ అది ఇది అంటారు కదా. నేను ఒక్కటే చెప్తాను సార్, ఈరోజు ఏపీలో తీసుకుంటే మనము కాపులు ఒక పవర్ ఫ్యాక్టర్, ఇక్కడ దాంట్లో నో డౌట్ ఒక పవర్ ఫ్యాక్టర్ అది. ఎస్సీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే పవర్ ఫ్యాక్టర్ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క స్థాయిలో ప్రభావితం చేయగలరు. వాళ్ళని ప్రభావితం చేసే నాయకులు మరొకరు ఉంటారనమాట, అగ్రవర్ణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారంట. వాళ్ళంతా ఒక తాటిపైకి వస్తారా అనేది లేదు. ఒక తాటిపైకి వచ్చినుంటే మీరు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కావచ్చు, సో చాలామంది నాయకులు ఉన్నారనమాట. అందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చి మీ సామాజిక వర్గాన్ని ఒక తాటి మీద నడిపించాలని అనుకుని ఉంటే ఖచ్చితంగా ఒక పార్టీ మీద పెట్టుకొని ఉండేవాళ్ళు అంటారు. ఏంటి మీరు పార్టీ పెట్టారు సరే, తెలుగుదేశం పార్టీ గొంతుకై మాట్లాడారా గత ప్రభుత్వ హయాంలో? అసలు చంద్రబాబు నాయుడు గారికి దోమ కుట్టినా కూడా జడా శ్రావణ్ గారు గొడ్డలు చేసుకున్నప్పుడు నరికేవారా దోమని? మా బాబునే కుడతావా నువ్వు అనేది గొడ్డలు చేసుకుని నరికేంతలా మాట్లాడారు. ఆయన అరెస్ట్ చేస్తే మీరు గొంతు చేసుకొని పడిపోయారు. ఏమి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేట్లా టీవీలలో వేసేశారు. ఏమి జరిగిందో ఏమో కానీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎక్కడ పోటీ చేశారు? అది కూడా తాడికొండనో తిరువూరు ఇంకో చోట కాదన్నమాట. పోయి లోకేష్ గారు ఎక్కడైతే పోటీ అక్కడే పోయి నిలబడ్డారు. ఐ థింక్ నాకు తెలిసి 11500 ఓట్లు ఏమో వస్తే మీకు 477 అది 477 వచ్చింది. సరే, మనకు మీ ఇంకొక పార్టీ నాయకుడు రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, ఆయన పోయి అక్కడ సత్యవేడు ఇక్కడ ఆయన ఒక ఎంపీగా అనుకుంటే మన సత్యవేడులో పోతే ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటో మీకు తెలుసు.
ఇద్దరు కలిపినా కూడా మంగళగిరిలో వచ్చిన 100 ఓట్లు కూడా సమానం కాలేదు. ఓకే ఓకే అంటే ఇక్కడ ఒకటే, ఒక్క మంగళగిరిలోనే అరే మన శ్రావణ్ మనవాడు, మన దళితుడు మన కోసం నిలబడ్డాడు, సరే గెలుస్తామా ఓడతామొద్దు, మన పవర్ ఏంటో చూపించాలని దళితులు అనుకోలేదు, మీ గురించి అనుకోలేదు, విజయ్ కుమార్ గారి గురించి అనుకోలేదు. మరి మీరు ఆల్టర్నేట్ అవుతాము అదవుతాము అంటుంటే ఇది అతిశయోక్తి కాదంటారా? మీరు అడిగిన ప్రశ్న చాలా వాల్యుబుల్ ప్రశ్న. అయితే మీ పర్సెప్షన్ రాంగ్. ఎట్లా రాంగో చెప్తాను వినండి. ఒక ఉద్యమానికి ఎప్పుడు కూడా ఒకటే నాయకుడు ఉంటాడు, ఇద్దరు ఉంటే అది నాయకత్వం కాదు. కాపులకి పవన్ కళ్యాణ్ నాయకుడు అని నేను ఇప్పటికీ కూడా అనుకోను. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏ కాపులు లేరు ఆయన దగ్గర, ఒక సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేశారు, అంతేగాని కాపులందరూ ఆయన దగ్గర ఉన్నారేంటి? లేకపోతే కాపులందరికీ పవన్ కళ్యాణ్ నాయకుడా? వైఎస్ఆర్సీపీలో కాపులు ఉన్నారు, తెలుగుదేశంలో కాపులు ఉన్నారు. కాపులు ఆయన కాపు కాబట్టి సహజంగా కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ఆఫ్ ప్రజలు ఆయన ఓన్ చేసుకునే అవకాశం ఉంది. అంతవరకు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కాపులు నా వాళ్ళు అనుకోలేదు, కాపులు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు. మన కాపుని కుర్చీలో చూడాలా అనుకుని సపోర్ట్ చేశారు. తొలిసారి, రెండోసారి ఇది అవమానము, ఈ రెడ్ల పాలన చూశారు, వద్దు జరుగుతుంది. అదే పవన్ కళ్యాణ్ బలపరుస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, అక్కడికి వెళ్ళి ఆయనంతగా ఆయన మనం కలిసి పోటీ చేద్దాం. పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ల శాతం ఎంత అండి? ఐ థింక్ 7.9 5.9. ఓకే, 5.9 ఓట్లతో ఎవడైనా ఎమ్మెల్యే అవుతాడా? ఒక్కటే ఇక్కడ కలిసి పొడినా కాబట్టి కాపుల ఓట్లంతా కూడా ఒక సెంట్రలైజ్ అయింది. ఎంతమంది కాపు? పవన్ కళ్యాణ్ గాని రాష్ట్రంలో కాపులు 28% ఉన్నారా? 28% కాపు, 23%. ఓకే, 25 వేసుకోండి. ఓకే, మరి 6% అట్టు వచ్చితే కాపులందరూ ఆయన వైపు ఉంటే 26 రావాలి కదా. ఓకే, ఎందుకు వచ్చినాయి 5%? కాపులు అంటే ఇప్పుడు కాపులు ఓన్లీ 5%. మళ్ళీ ఆ 5%లో బీఎస్పీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పటికి అలయన్స్ లో పోటీ చేశాడు ఆయన. అలయన్స్ లో పోటీ చేస్తే 5.5% ఓట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ మొన్న గనక అలయన్స్ లో వెళ్ళకపోతే 2 చోట్ల కాదు 20 చోట్ల పోటీ చేసినా ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 28% అంటే గంపగుత్తగా వచ్చి పడేది కాదు సార్. కాపులు కూడా విభజించి ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో సీట్లు పవన్ కళ్యాణ్ గారికి. ఎవరికైనా కాపులు ఆయనకి గంప గుర్తుగా జడా శ్రావణ్ కుమార్ ఆయనకి అందరు ఎస్సీలు ఉండరు, అందరు కాపులు పవన్ కళ్యాణ్ ఆయనకు ఉండరు. కాపు ఫ్యాక్టర్ కదా ఈ రోజు కూటమిలో ముఖ్య భూమిక పోషించింది కాదంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలయన్స్ లోకి రావటం తోటి సహజంగానే 3 పార్టీలు స్ట్రెంగ్త్ అయ్యాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఇప్పుడు విజయ్ కుమార్ కు శ్రవణ్ కుమార్ కు 400 ఓట్లు వచ్చినాయి, 100 కొంత తక్కువ ఓట్లు వచ్చినాయి. ట్రూ, మేము అబ్సల్యూట్లీ ప్రజాస్వామ్యంలో ఓట్ల రాజకీయం వేరు, ప్రజాస్వామ్యం వేరు. మీరు ప్రజాస్వామ్యమే ఓట్లు వస్తేనే ప్రజాస్వామ్యం, డెమోక్రసీలో ఓట్లు రావటమే నాయకత్వం. ఓట్లు నాయకత్వం అంటే నాకు తెలిసి అంబేద్కర్ ఏ ఎలక్షన్లో డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలా. అంత మాత్రం చేత ఈ దేశానికి రాజ్యాంగం రాయకుండా ఆపాడా? అంత మాత్రం చేత ఈరోజు ఉన్న 40 కోట్ల మందికి బడుగు బలహీన వర్గాలకి ఒక సెట్ ఆఫ్ రాజ్యాంగానికి ఒక భారతదేశంలో ఒక గొప్ప నాయకుడిగా మిగిలిపోయినాడా? సో ఎమ్మెల్యే ఎంపీ అవ్వటమే దళితుల ఆరాధ్య దైవం కావచ్చు, రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ పౌరుడైన ప్రతి ఒక్కరు ఆయన గౌరవించాలి. అలాంటి ఆయనకే తప్పలేదు ఓటమి. ఆ సామాజిక గురించి వచ్చిన వారు ఎవరైనా ఒక పార్టీ పెట్టి ఎదిగిన దాఖలాలు, సొంతంగా పార్టీ పెట్టి చట్టసభలోకి వెళ్ళిన దాఖలాలు, ఒక పార్టీ నీడన ఉంటేనే, ఏదో ఒక పార్టీ జెండా కప్పుకుంటేనే, అది ఏ జెండా అయినా కావచ్చు, ఏదో ఒక జెండా ఉంటేనే వాళ్ళ అజెండా నిలబడుతుంది, వాళ్ళ అజెండాతో 29లో చూడండి. ఏం చూడాలంటారు? చూడండి సార్, ఏం చూడాలంటారు? ఈ రాష్ట్రానికి జడా శ్రావణ్ కుమార్ ఏమవుతాడో చూడండి. 29 ఏమవుతాడు? మామూలుగా న్యాయవాది అవుతాడు, మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు, ఏమీ కాలేడు. నేను అనుకోవటం మళ్ళీ నేను మీకు 29లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను మీతో నేను ఒకటే చెప్తాను సార్. మీరు నాకు బాగా తెలిసిన విషయం మనం పక్కన పెడతాం. జడా శ్రావణ్ గారు ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న వారికి మౌత్ పీస్ అవుతారు, అంతకుమించి ఏమీ కారు. అవును, అంతేనా? అంతే. దట్ ఈస్ వాల్ డెమోక్రసీ. ఓకే, ప్రజాస్వామ్యం అంటే ఏంది? పాలకపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఫైట్ చేయటం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలకపక్షంలో నుంచి ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీని విమర్శించాలా? ఎందుకు? డెమోక్రసీ కాదు అది. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. మీరు ఇంతకుముందు అన్నారు చంద్రబాబు నాయుడికి చేమ కుడితే దోమ కుడితే జడా శ్రావణ్ కుమార్ మీ టీవీలో వచ్చాడని. నేను నా డిబేట్స్లో ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించాను తప్ప చంద్రబాబు నాయుడిని పొగళ్ళా. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు నేను ఎప్పుడు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే
75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం ఇప్పటికీ కూడా ఖండిస్తున్నాను నేను. కానీ అరెస్ట్ చేయటం తప్పు. నువ్వు ఆధారాలు ఉన్నాయా చూపించి ప్రపంచం. ప్రభుత్వం వేరు, వ్యక్తి వేరు. ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని నడిపే ఆ నాయకుడిని సపోర్ట్ చేసినట్లే. ఎట్లా కమగి? ప్రభుత్వం వేరు, నాయకుడు వేరు. పార్టీ అది ఓకే. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి ఆ నాయకుడు అవుతాడు. ఓకేనా? అతన్ని అంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని నడిపే నాయకుడిని మనం సపోర్ట్ చేసినట్టే. ఓకేనా? ప్రభుత్వానికి మీరు సపోర్ట్గా మాట్లాడారు గతంలో. వైసీపీని అట్లా ఇట్లా కాదు, ఊచకోత కోసారు మీరు వైసీపీని. ప్రతి దాంట్లో కూడా ఎవరేం అనలేని పరిస్థితి. ఒక పక్క న్యాయవాది, ఒక పక్క ఆ కార్డు ఒకటి ఉంది, ఇవన్నీ కలిసి వచ్చినాయి అనమాట. ఏమి అనలేని పరిస్థితి. ఈ చేతులు ఇట్లా పిసుకోవడం తప్పితే వాళ్ళు ఏముంది ఇంకా పిసుకోటి కూర్చొని అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఒకటి నేను ఏ సందర్భంలో కూడా 5 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా ఒక్క వ్యక్తిని విమర్శించానని చెప్పించమనండి. వ్యక్తిగతమైనటువంటి దోషాలను నేను చేయను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకొకళ్ళైనా, పవన్ కళ్యాణ్ అయినా, ఏ రోజైనా పవన్ కళ్యాణ్ నేను వ్యక్తిగతంగా దూషించానా? పవన్ కళ్యాణ్ పాలసీస్ మీద మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి పాలసీస్ మీద మాట్లాడతా. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో అతన్ని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు. ఈవెన్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని కూడా లిక్కర్ స్కామ్లో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం తప్పని నా వాదన. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీద ఆధారాలు ఏమో చూపించారు వాళ్ళు చెప్పండి. వీళ్ళ మీద ఉన్న ఆధారాలు ఆయన ముందు ఉన్నావా సార్? ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న ఆధారాలు వాళ్ళ మీద ఉండవా? ఒకే గూటి పక్షులే కదా, ఉండవంటారా? ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి సార్. ఛార్జ్ షీట్లో ఏముందో నేను 3 ముక్కల్లో చెప్తా. ముఖ్యమంత్రి 3,500 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. ఓకేనా? ఈ డబ్బులు ఎట్లా వచ్చినాయి ముఖ్యమంత్రికి? ఎలా అయితే రావాలిగా, బ్యాంక్ అకౌంట్లో అయినా రావాలి, ఎవడైనా తీసుకొచ్చి బ్యాగుల్లో అయినా ఇవ్వాలి. ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అయినా కొనాలి, ఎలక్షన్లో అయినా ఖర్చు పెట్టాలి, అంతస్తులు అయినా కొనాలి, బంగారు రూపాయలు అయినా ఉండాలి. ఏదో ఒకటి 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లో డబ్బు ఏం పెట్టుకున్నారు, ఏం చేశారు, ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని దాని మీద ఒక ఆధారం ఉండాలి కదా. వీళ్ళు ఛార్జ్షీట్లో ఏం రాస్తారంటే జగన్మోహన్ రెడ్డి కంటే 3,500 కోట్లు, రోజుకి 50 కోట్లు అంట, పలానావాడి దగ్గర నుంచి పలానావాడి దగ్గరకు వచ్చిందంట, పలానావాడి దగ్గర నుంచి పలానా దగ్గరకు, పలానావాడు రోజు బ్యాగులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ పేపర్ ఉండాలి కదా. నా బాధ అంతా అదే. మీరు ఛార్జ్షీట్లో రాసిన పనికి మాలిన వ్యవహారాలన్నీ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం మీ మీడియా ద్వారా చేస్తుంటే, ఇక్కడ విషయం ముఖ్యమంత్రి కాదు, ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ భారతదేశ చరిత్రలో ఒక డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసిన చరిత్ర అంతేనా? ఈరోజు సంజయ్ లోపల ఉన్నాడా? మొన్నటిదాకా ఆంజనేయ లోపల ఉన్నాడా? ఐఏఎస్ ఆఫీసర్లను లోపల వేయాలనే ప్రయత్నం జరుగుతుందా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లకు మొన్న సెలక్షన్ పెడితే, ఇంటర్వ్యూలు పెట్టి యూపీఎస్సీలో పెడితే ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి రావడానికి ఎవడు ఇష్టపడలా. ఎందుకు రావట్లేదంటే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్న పార్టీలు ఉండబట్టి. నేను అనేది ఏంటి అంటే, తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇంపార్టెంట్. ముందు ఈ విధంగా అరెస్టులు చేసుకుంటే వెళ్తే ఎవడైనా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా నాగరాజు గారు? ఈ రాష్ట్రానికి ఎవడైనా రూపాయి, ఇప్పుడు నారా లోకేష్ని అడిగితే జగన్ మళ్ళీ వస్తాడేమోనని పెట్టుబడిదారులు రావటం లేదంట. ఈ మంగళవారం కబుర్లు చెప్పడం మానేయాలి. అరే రాష్ట్ర ప్రభుత్వం ఎవడో అంటే సింగపూర్కి ఈమెయిల్ రాస్తారంటే కంపెనీలు ఆగిపోయినాయి అంట. బుద్ధి జ్ఞానం ఉందా ఎవడైనా మాట్లాడే మాటలు? ఎవడో ఊరు పెళ్ళైనోడు ఒక మెయిల్ పెట్టేస్తే సింగపూర్ నుంచి ఎవడో ఫలానోడు మెయిల్ పెట్టాడు, మీ రాష్ట్రానికి మేము రాము అని చెప్పి సింగపూర్ ప్రధానమంత్రి ఈయనతో చెప్పాడంట. ఈ విధమైనటువంటి రాష్ట్రాన్ని అబాసుపాలు చేసి రోజుకు ఒకరిని అరెస్ట్ చేస్తుంటే కంపెనీలు ఎందుకు వస్తాయి? మీరు ఏదన్నా ఒక మాట మాట్లాడితే తెలుగుదేశానికి వ్యతిరేకంగా మీరు వైసీపీ, నేను ఏదన్నా మాట్లాడితే వాస్తవం మాట్లాడితే నేను వైసీపీ. రేపొద్దున మీరు పోయి మళ్ళీ తెలుగుదేశం అధికారంలో పోయి వైసీపీతో ఏదన్నా మాట మాట్లాడితే మీరు మళ్ళీ తెలుగుదేశం. ఇట్లా వైసీపీ వాళ్ళు మిమ్మల్ని చూస్తారా తెలుగుదేశం అని? నేనేమంటానంటే రాష్ట్రం, ఇంట్రెస్టు, ప్రజలు, ప్రజాస్వామ్యం, ఈ వ్యవస్థ అనేది మేము మాట్లాడితే మీ అందరికీ కామెడీగా ఉంటుంది. ఎందుకు కామెడీగా ఉంటుంది? రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపొద్దున ఏదైనా ఒక జర్నలిస్ట్ అయ్యి ఒక వార్త చదివితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అప్పుడు గుర్తొస్తాం జడా శ్రవణ్ కుమార్. ఎందుకు గుర్తురాము? సార్ చూడండి సార్, నేను మాట్లాడితే నన్ను అరెస్ట్ చేశారు సార్, నేను వార్త చదవటం నా హక్కు కదా అని అప్పుడు డెమోక్రసీ విలువ, ప్రజాస్వామ్య విలువ, అంబేద్కర్ విలువ అప్పుడు తెలుస్తుంది మీకు. మాకు ఐడియా ఉందిలేండి. నా మీద కూడా ఒక 2 కేసులు పెట్టారు, ఏదో ఇంటర్వ్యూలు చేశాను, వాళ్ళకి డ్యామేజ్ అయిందని నా మీద కూడా 2 కేసులు పెట్టారు. వీళ్ళకి నొప్పి తగలనంత వరకు ఇప్పుడు ప్రజాస్వామ్యము, డెమోక్రసీ అని మాట్లాడే మాటలు చాలా కామెడీగా అనిపిస్తాయి. కానీ నేను ఒకటి చెప్తా నాగరాజు గారు, 2029లో ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక సంచలనంగా మారబోతున్నాయి. ఎందుకు మారబోతున్నాయి, ఎలా మారబోతున్నాయి అనేది అతి త్వరలోనే మీకు అర్థమవుతుంది. జడా శ్రవణ్ కుమార్ ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉంటాడు. అవునా? 100%. బయట మరొకటి వినిపిస్తుంది, ఏమని?
జడా శ్రావణ్ గారు 2029కి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అవును, 300 కోట్ల మార్కు చేరుకోవాలి నేను టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. అది ఏ విధంగా సంపాదిస్తాడు, ఎట్లా సంపాదిస్తాడు అనేది ఎవరికి అర్థం కాదు. ఎవరినన్నా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని కోట్లు అడిగారు ఎప్పుడన్నా? లేదు. లేదా చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రోజుకి 5 కోట్లు, నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడంట. అవునా అంటానా? తీసుకుంటున్నాడు. ఒక న్యాయవాదిగా మీ దగ్గర ఆధారం ఉండి మాట్లాడాలి కదా. 6 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడని గవర్నర్కి, రాష్ట్రపతికి వీళ్ళందరూ వెళ్ళి పోయిన ఎలక్షన్లో అడిగారు. మీరు అడిగారండి చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు ఆధారాలు అయ్యాని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోజుకి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాంట్లో 1,00,000 కోట్లు వెనకేసుకున్నాడని వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దానికి ఆధారాలు ఏంటి అడిగారా? యాజ్ అ పొలిటికల్ పార్టీగా మాకున్న ప్రాథమికమైన సమాచారం ఖచ్చితంగా మా ఎట్లా వస్తుంది? రోజుకి 5 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వం ఏమైనా చేసుకోలేదు సార్. ప్రభుత్వం అప్పుల పాలు ఉందంటే నాకు మీరు చెప్పండి. నాకు తెలిసి రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో మీ సీనియర్ అంత జర్నలిస్ట్ లేడు. చేమ చిట్టుక్కుమన్నా కూడా మీ దృష్టిలో ఉంటుంది. మీకు తెలియని అంశం లేదు. నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఎవడు బొక్కలేంటే ఎవడ ఇదేందా మొత్తం మీకు తెలుసు. రాష్ట్రానికి 2 లక్షల కోట్లు అప్పు అయిందన్న సంగతి తెలుసా మీకు? 15 నెలల్లో 2 లక్షల కోట్లు ఏం చేశారు చెప్పండి? అదే అర్థం కాదు కదా. చిక్కుముడి కదా అది. చిక్కుముడి కాబట్టి చిక్కుముడి కదా కాదండి. అలాగే ఉన్నాయి. డెవలప్మెంట్ ఎక్కడిదెక్కడ ఆగిపోయి ఉంది. చిక్కుముడి ఎక్కడుందన్నా నేను ఇప్పుడు రాష్ట్రానికి కొంత ఇన్కమ్ వస్తుంది. పేదోడు లాగే ఉన్నాడు. ఎవడు ఏం లేదు. నాగరాజ్ ఇన్కమ్ పెరగలా, జడా శ్రావణ్ కుమార్ ఇన్కమ్ పెరగలా. పోనీ మన ఇన్కమ్ అయినా పెరిగిందా అంటే అది కూడా లేదు. వీళ్ళు మాత్రం బేదరుపులు అరుస్తున్నారు. వాటిల్ కూడా కుండలో నీళ్లు తాగుతున్నారంట చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? పాప డబ్బులు ఖర్చు అని. ఇలాంటి వాళ్ళందరూ 100 కోట్లు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారు? ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అంటే ఎవరికి తెలియదు. మరి ఇలాగా ఉన్నవాళ్ళు వెల్ఫేర్ ఉంది కదా, సంక్షేమ పథకాలకు ఇవ్వాలి కదా. ఏది? ఒకప్పుడు 200 ఉన్న పెన్షన్ ఈరోజు 4,000 అయింది. ఇంటింటికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఇంటింటికి 15,000 ఎంతమంది అంతమందికి ఇవ్వాలా? ఐ థింక్ 40 ఏళ్ళు దాటాను. 1,25,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇన్కమ్ వస్తుంది. ఏం చేస్తున్నారు దాన్ని? రెవెన్యూ ఏమైపోతుంది? రాష్ట్రంలో రెవెన్యూ ఏమైపోతుంది? రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ ఏమైపోతుంది? మీకు వచ్చేటువంటి ఇన్కమ్ శాలరీస్కి, సంక్షేమ పథకాలకు తప్ప ఇంకా దేనికి ఖర్చు పెడుతున్నారు? రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఏమైనా ఉందా? అంటే మనం ప్రజలకి కొన్ని వాస్తవాలు ఇవ్వాలి. నాగరాజు గారు మన ఇంటర్వ్యూ ద్వారా మనం ప్రతి సందర్భంలోనూ కూడా పాపులారిటీ, ఇంటర్వ్యూ పాపులారిటీ లేకపోతే వ్యూస్ ఇది కాదు. నాకు వాస్తవాలు కావాలా, ఇది కాదు ఇంపార్టెంట్. వాస్తవం అనేది మన ఇంటర్వ్యూ 1000 మంది చూడనండి, 10,000 మంది చూడండి, ఎవ్రీ వర్డ్ షుడ్ క్యారీ ఎ వెయిట్. ఎవ్రీ వర్డ్ షుడ్ క్యారీ వెయిట్. ఎందుకు అంటే నేను మాట్లాడే సందర్భంలో నేను కాంట్రవర్సీ మాట్లాడటానికి ఇష్టపడను, కామిక్గా మాట్లాడటానికి ఇష్టపడను, సటారికల్గా మాట్లాడటానికి ఇష్టపడను. ఎంతమంది చూసినా ఏం చూసినా వాస్తవాలు ప్రజలకు రావాలి. ఎందుకంటే వాస్తవాలు రికార్డులో ఉంటాయి. ఈరోజు రాష్ట్రం 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మిగిలిపోయింది. మీరు అన్నారు సంక్షేమ పథకాలని. సంక్షేమ పథకాలకి మన రాష్ట్రం నుంచి వచ్చే ఇన్కమ్ సఫిషియంట్. మన అమరావతి డెవలప్మెంట్కి 15,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. ఈ విధంగా కాకుండా కేంద్రం ఇచ్చే అప్పు కాకుండా వీళ్ళు సొంతగా బాండ్లు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పు 2 లక్షల కోట్ల రూపాయలు పైన చేరింది. ఈ 15 నెలల్లో ఏం డెవలప్మెంట్ జరిగిందో మీరు అమరావతిలో చూడండి. మీరు మనకు వచ్చే ఆదాయము సంక్షేమ పథకం సరిపోదంటారు. మన మహిళలకు ఇస్తామన్న 1,500 కూడా ఇప్పుడు ఇవ్వలేము. అది ఇవ్వాలంటే రాష్ట్రం దివాలా తీస్తుందని అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి సంపద సృష్టిస్తానన్నారా? సంపద సృష్టించి నేను మెరుగైన పథకాలు ఇస్తా అన్నారా? పవన్ కళ్యాణ్ ఇంతకంటే 10 పథకాలు మెరుగైన పథకాలు ఇస్తామన్నారా? సూపర్ 6 పథకాలు అద్భుతంగా అమలైనవి అన్నారా? సూపర్ 6 పథకాల్లో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏమైంది? 1,500 రూపాయలు మహిళలకు ఏమైంది? గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏమైంది? ఇవన్నీ సూపర్ 6లో భాగం కదా. దీపం 2 బగబగా మండుతోంది. నా మొన్న చెప్పేది కదా చంద్రబాబు. ఒక సిలిండర్లు ఇచ్చారు లింగలింగమని, ఒక్క సిలిండర్లు ఇచ్చారు లింగలింగమని. అది కూడా సగం ఫ్యామిలీస్కి ఇవ్వాల. ఒక సిలిండర్ తోటి 15 నెలల కాలం గడిచిపోతుందా? 15 నెలల కాలం గడిచిపోతుందా? దీపం 2 కదా ఇది. దీపం 2, దీపం 2లు, దీపం 3లు, దీపం 4లు ఇవన్నీ ఆరిపోతూనే ఉంటాయి. నేను అనేది ఏంటంటే వాస్తవాలు వేరు, ప్రాక్టికల్ వేరు. 16 నెలలు అవుతుంది వచ్చి. రూపాయి నిధులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయాలి. బ్లీచింగ్ డబ్బులు లేవు మా దగ్గర అంటున్నాడు. బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవని స్టేట్మెంటు మీరు విన్నారు కదా పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు. మరి బ్లీచింగ్ పౌడర్కి లేని డిపార్ట్మెంట్లో నువ్వేం అద్భుతాలు సాధిస్తావని చెప్పి ఇంతకుముందు ప్రజలకు మాట ఇచ్చారు. మీరు ప్రజలకి వాగ్దానాలు ఏం చేశారు? 2 లక్షల పుస్తకాలు చదివిన మీకు వాస్తవాలు తెలియవా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా? మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి అని మనమే కదా ప్రచారం చేసాం. మరి ఎట్లా ఈ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు పూడ్చి మన ప్రజలకి వాస్తవాలు చెప్దామని అనుకోలేదా? అంటే మీరు ఈ అధికారంలోకి రావడానికి అన్ని అబద్ధాలు చెప్పారు.
ప్రజలను బూచీ చేశారు, ప్రజలను మోసం చేసి తెలిసి చీటింగ్ చేశారు అంటున్నాను. ఒక చిన్న విషయం అడుగుతాను. ఇప్పుడు మీరు చెప్పిన 2 లక్షల పుస్తకాలు పవన్ కళ్యాణ్ గారు చదివారా? ఆయనే కదండి. 2 లక్షల ఆయన అన్నాడు 2 లక్షల పుస్తకాలు చదివాను నేను అన్నాడు. ఎంపీసీ చదివాను అన్నాడు, బైపీసీ చదివాను అన్నాడు, హెచ్ఈసీ చదివాను అన్నాడు, ఇంటర్నేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను అన్నాడు. ఆయన చెప్పిన పదాలే. నాకు చదివారు ఇంటర్లో? ఎవరు? మీరు? నేను హెచ్ఈసీ చదివాను, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. మీ వల్ల పాప ఆయనకి మినిస్టర్ పదవి పోయింది. జీవితాన్ని బదనాలు చేసి ఎకనామిక్స్, హిస్టరీ, సివిక్స్ చదివాను. హెచ్ఈసీ చేశారు నాకు అర్థం. అప్పుడు రిజర్వేషన్ దానికి లాజిక్ ఉంది. ఈ ప్రపంచంలో లెక్కలంటే నాకున్నంత భయం ఇంకెవడికి లేదు. ఈవెన్ 2+2 అంటే ఎంత అంటే కూడా లెక్కేసుకుని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే నాకు ఆ ఫోబియా ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే నా పక్కనోడు హెల్ప్ చేసి పాస్ చేయించాడు. అంతేనా? పక్కనోడు 35 మార్కులు. మీ పక్కనోడు గుర్తున్నాడు? గుర్తులేడు. ఇప్పుడు నేను మేలు చేసిన వాడిని గుర్తుపెట్టుకోవాలి. కానీ 30 years బ్యాక్ స్టోరీ కదా అది. అంటే ఏదో 35 మార్కులు ముక్కి ట్రిగ్నోమెట్రీ అని ఉండేది తెలుసు. అది త్రికోణమితి. అది చాలా ఈజీగా ఉండేది అందరికీ కూడా. ఆ ఒక్క చాప్టర్ బాగా చదువుకున్నా. ఆ చాప్టర్ చదువుకున్నాను. ఏదో చిన్న మొత్తానికి పాపం అటు చేసి ఇటు చేసి 35 మార్కులు ఎగ్జాక్ట్లీ స్టాంప్ వేసి 35 మార్కుల్లో పాస్ చేశారు. సో మిగతా అన్నీ పర్లేదు. కానీ రెగ్యులర్గా పాస్ అయ్యారా? రెగ్యులరే. 3rd క్లాస్ వచ్చింది, 10th క్లాస్. నా లైఫ్లో మీరు నమ్ముతారు లేదో, నేను ఐ నెవర్ టెస్టెడ్ ఫస్ట్ క్లాస్. ఐ నెవర్ టెస్టెడ్ ఫస్ట్ క్లాస్. 10th క్లాస్, 3rd క్లాస్. మళ్ళీ ఇంత ఆర్డినరీ స్టూడెంట్ మీరు, నేను అదే జడ్జ్ ఎలా క్లియర్ చేశారు? అదే చెప్తున్నా. ఆర్డినరీ స్టూడెంట్ అంటే చదవటం చాలా తక్కువ. ఇప్పుడు డిగ్రీ ఉంది నాగరాజు గారు, ఏఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విద్యార్థి ఉద్యమాల్లో 365 రోజులు ఉద్యమాల్లోనే ఉండేవాళ్ళు. పుస్తకం